వీక్షకులందరికీ శుభోదయం. ఈరోజు ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలు, అలాగే ఈరోజు చేయవలసినటువంటి పనులు, ఈ తిథి లేదా ఈ నక్షత్రము ఏ విధమైనటువంటి ఫలితాలని ఇస్తాయి, వారాధిపతి యొక్క అనుకూలత ఎవరి మీద ఉన్నది అనేటువంటి అనేక విషయాలను గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఈ కార్యక్రమం యొక్క విషయాలన్నిటినీ కూడా శ్రద్ధగా మీరు తెలుసుకుంటూ ఉండండి. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుండే ప్రారంభం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా మాకు తెలియజేస్తూ ఉండండి. ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ నెల 14వ తారీఖు గురువారము విదియ తిథి. ఈ విదియ రాత్రి 2:39 వరకు ఉన్నది. అలాగే మూలా నక్షత్రము ఉదయం 11:33 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రమందు చంద్ర సంచారం ఉంటుంది. అంటే ఈరోజు చంద్రుడు ధనురాశి యందు సంచారం చేస్తారు. అలాగే ఈరోజు ఉన్నటువంటి యోగము గండ యోగము, అలాగే కరణము బాలువ కరణము, ఆ తదుపరి కౌలువ కరణం. అలాగే ఈరోజు ఉన్నటువంటి వర్జ్య దుర్ముహూర్తాలను గనక పరిశీలనం చేస్తే ఈరోజు ఉదయం 10:04 లగాయితూ 10:48 వరకు, అంటే నిజానికి చూస్తే 10 to 11 వర్జ్యం ఉన్నది, అదే దుర్ముహూర్తం ఉన్నది. ఈ దుర్ముహూర్త కాలాన్ని మనం వదిలిపెట్టాలి. మరలా దుర్ముహూర్తం ఎప్పుడు వస్తుందయ్యా అంటే 2:30 లగాయితూ 3:15 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని వదిలిపెట్టాలి. అలాగే వర్జ్యకాలము కూడా ఉన్నది. 9:58 లగాయితూ 11:33. అంటే మనం ఇవాళ గనక చూస్తే ఉదయం 10 గంటల లగాయితూ 11:30 వచ్చేంత వరకు వర్జ్య దుర్ముహూర్తాల యొక్క స్పర్శ ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి ప్రయాణాలు కానీ, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కానీ, మీటింగులు కానీ, ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ, లేదా కొనినటువంటి వాటిని ప్రారంభించడం కానీ ఇటువంటివి ఏవి కూడా చెయ్యకూడదు. 10 to 11:30 మనం వదిలిపెట్టవలసినటువంటి సమయము. అలాగే రాత్రి కూడా వర్జ్యం ఉన్నది. 8:48 లగాయితూ 10:28 వరకు కూడా వర్జ్యకాలం ఉన్నదంటే ఈ రోజున 2 సార్లు దుర్ముహూర్తము, 2 సార్లు వర్జ్యము ఉన్నది. కాబట్టి ఆ సమయాల్లో ఎటువంటి పనులు కూడా చెయ్యకూడదు. వర్జ్య దుర్ముహూర్తాలని వదిలిపెట్టాలి. మనం చాంద్రమానంలో ఉన్నాం కాబట్టి రాహుకాలాన్ని మనం పట్టించుకోని అవసరం లేదు. కేవలం ఆ తమిళనాడు ప్రాంతంలో రాహుకాలానికి ప్రాధాన్యత ఉంటుంది. మనం గుళికా కాలం కానీ, యమగండం కానీ, రాహుకాలాన్ని కానీ మనం అంతగా పరిగణలోకి తీసుకోము. కాబట్టి వర్జ్య దుర్ముహూర్తాలని దృష్టిలో పెట్టుకునే ముందుకెళ్ళాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దక్షిణ దిక్కు ప్రయాణం అనేటువంటిది చెయ్యకూడదు. ఎందుకంటే దానిని వారసూల అన్నారు. కాబట్టి దక్షిణ దిక్కు ప్రయాణం ఈరోజు చెయ్యకూడదు. అలాగే ఈ రోజున విదియ తిథి, ఇది భద్రతిథి. కాబట్టి ఈ తిథిలో చక్కగా వాస్తుకర్మలు చేయవచ్చును. అలాగే ఉపనయనము, దేవతా ప్రతిష్టలు, వివాహము, నూతన భూషణ ధారణాది సమస్త కార్యక్రమాలు కూడా, అంటే శుభ కార్యక్రమాలన్నీ కూడా విదియ తిథిలో చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన మాత్రం చెయ్యకూడదు. గృహప్రవేశానికి మాత్రమే మార్గశిరంలో, అది కూడా రవి ధనురాశిలోకి వెళ్ళక మునుపు, అంటే 16వ తారీఖు మునుపు మాత్రమే గృహప్రవేశానికి యోగ్యము. ఎందుకంటే మార్గశీర్షే మహద్భయం. మృగశిర మాసంలో, అంటే ఈ మార్గశిర మాసంలో శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్ళకండి. అలాగే ఈరోజు ఉన్నటువంటి వారాధిపతి అయినటువంటి గురుగ్రహం మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, ధనురాశి వారికి, మీనరాశి వారికి, ఈ 5 రాశులకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ రాశులకి ఈ వారాధిపతి యొక్క అనుకూలత వల్ల ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి, మరి ముఖ్యంగా ఈ రాశుల్లో 12 రాశుల్లో చంద్రుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి మిథున రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, అలాగే తులారాశి వారికి, అలాగే ధనురాశి వారికి, కుంభరాశి వారికి కూడా కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈరోజు కలగబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి ఈరోజు కొంత యోగించడానికి అవకాశం ఉంటుంది. మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈరోజు కొంత ఒడిదుడుకులు కొద్దిగా ఎక్కువగా ఉండడం కానీ, పనులన్నీ కూడా జాప్యంతో ముందుకు జరుగుతూ ఉండడం కానీ, ఇటువంటివి ఏమైనా సరే జరగడానికి అవకాశం ఉన్నది.
ఒకవేళ ఎవరైనా ఈరోజు దక్షిణ దిక్కు గనక ప్రయాణాన్ని చేయదలుచుకుంటే ఒక్కసారి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని మనసులో స్మరించుకొని పూర్తిగా దక్షిణానికి వెళ్లకుండా ఒకంత తూర్పుకి కానీ లేదా ఉత్తరానికి కానీ వెళ్ళి అప్పుడు తిరిగి దక్షిణానికి ప్రయాణం చేస్తే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున చాలా ముహూర్తాలు ఉన్నాయి. ధను లగ్నానికి ముహూర్తం ఇచ్చారు, మకర లగ్నానికి ఇచ్చారు, మీనానికి, మిథునానికి, కర్కాటక లగ్నానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా మకర లగ్నానికి ఉండేటువంటి ముహూర్తం చాలా శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ వివాహాది శుభ కార్యక్రమాలు గనక చేసుకోవడానికి మకర లగ్నానికి రెప్పచంద్ర దోషం ఉన్నప్పటికీ కూడా ఈ మకర లగ్నానికి చతుర్థ గురుడు, దశమ కేంద్రంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఈ రోజున మకర లగ్నం చాలా మంచి లగ్నంగా చెప్పవచ్చును. స్వస్తి.